భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తే అది అందంగా కలగా ఉంటుంది. కానీ భర్త మాత్రమే హనీమూన్కి వెళ్తే అది ఎంత క్రేజీగా ఉంటుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్. ఇక్కడికి నేను చలి తగ్గించుకోవడానికి కాశ్మీర్కి వచ్చాను, అంటే హనీమూన్కి వచ్చాను అనమాట. అర్థం చేసుకునే ఉంటారు. సారీ అండి, నా పెళ్లికి మిమ్మల్ని పిలవలేకపోయాను, హనీమూన్కి పిలవలేను. ఇంకొక 2 ఏళ్లు పోతే షష్ఠీ పూర్తికి పిలవండి. పంచు వేసేసారు. ఏంటమ్మా మంచి హుషారుగా ఉన్నావు? అల్లుడు ఎక్కడ? బయటికి వెళ్ళారు. బయటకా? ఎక్కడికి? హనీమూన్ కి. హనీమూన్? నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వాడు కూడా హనీమూన్ కి వెళ్ళావేంటే? అబ్బా నాన్న, కాశ్మీరు చాలా చల్లగా ఉంటది కదా, చలికి నాకు జలుబు చేస్తుందని ఆయన ఒక్కలే వెళ్ళారు. ఓసి పిచ్చ మోహన్ దాన, నిన్ను వదిలేసి ఆడ ఒక్కడే వెళ్ళవేంటి? వెళ్ళరా, అది ఫోన్ చేయి. హాయ్ బంగారు. నువ్వు తెలుసా కాశ్మీర్కి వచ్చాను, ఎంత బాగుంది తెలుసా ఇక్కడ కాశ్మీర్ లో. అల్లుడు, అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి నువ్వు ఒకడే హనీమూన్ కి వెళ్ళవేంటి? మీ అమ్మాయిని కూడా హనీమూన్ తీసుకొస్తే కాశ్మీర్ లో జలుబు చేస్తుంది, తీసుకురాలేదు మాంగారు. చెప్పు తీసుకు కొడతాను. చెప్పుతో కొడితే జలుబు తగ్గిపోద్ది ఏంటి? చూసావా ఎంత కేరింగ్. ఉండే పిచ్చ మోహన్ దాన. అల్లుడు, మర్యాదగా అమ్మాయిని తీసుకెళ్తావా? అవునండి మాంగారు. అనండి మాంగారు, అర్జెంట్ గా ఒక 1000 రూపాయలు కొట్టరా. దేనికి? యాపిల్ కాయలు కొనుక్కుంటాను. అయినా అసలు కాశ్మీర్ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఆపేశాడేంటే? మామూలుగా కోట వేస్తాడు, అక్కడ చలి కదా అందుకే ఆపేశాడు. వచ్చావు, ఇదే కాశ్మీర్. ఎలా ఉంది? బాగుంది. ఏమండి రూమ్స్ అంత ఎదిగానే ఎక్కడ దొరకలేదు. గురుగారు ఏంటి ఇంకా మీరు రూమ్ బుక్ చేసుకోలేదా? దొరకలేదు. మీకు దొరికిందా? లేదండి బాబు, కాశ్మీర్ లో పెళ్లిళ్ళ సీజన్ అంట, అసలు అన్ని బుక్ అయిపోయి. ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుంది. వెల్కమ్ టు హోటల్ హౌస్ఫుల్. హౌస్ఫుల్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హౌస్ఫుల్ అన్నారు కదా. హోటల్ పేరు అదండి. ఓ పేరా? గురుగారు, ఇక్కడ రెండు ఫేమస్ తెలుసా? ఏంటి? ఒకటి యాపిల్, ఇంకో యాపిల్. పంచిరే అయ్యొద్దు ఇక్కడ, తర్వాత వేద్దాం అనుకుని ఇప్పుడు నువ్వు వేసి. అవునా? రూమ్ ఎంత అండి? రూమ్ 20,000. 20,000 హనీమూన్. ఇగో మనం హనీమూన్ ఖర్చు లెక్క పెట్టను, ఎంతైనా రూమ్ తీసేస్తానది. ఏమండి ఇదిగోండి 20,000 నా రూమ్ ఇచ్చేయండి. రూమ్ ఇచ్చేసాను. ఆయన ఇచ్చింది ఒక, నాకు ఇంకో రూమ్ అండి. ఒకటే రూమ్ ఉంది. చూడడానికి కుదరదు. ఇప్పుడు ఎర్రగడ్డలో చెప్పులు బేరాలన్నట్టు ఆడితే అవదు, ఇక్కడ అయిపోతాయి. ఇంకో రూమ్ ఏమైనా ఉందా? బాత్రూమ్ ఉంది. అంటే బాత్రూమ్ అడ్డంగా పడుకుంటే మాటి వెళ్ళొద్దా నేను? ఏంట్రా బాత్రూమ్ పొడుగులు కనపడుతున్నా నేను? ఏం చేయాలి? సార్ మీరు 2 రోజులు ఉంటారు? రేపు పొద్దున్న జమ్మూ వెళ్ళిపోతాను సార్. రేపు జమ్మూ వెళ్ళిపోతాడంట. 2 days, మనం 3 days. భయ్యా మనం ఇప్పుడు నువ్వు నాకు లైఫ్ ఇచ్చినోడివి, రూమ్ ఇవ్వలేవా? ఏమన్నారు ఒకసారి చెప్పండి. నువ్వు నాకు లైఫ్ ఇచ్చావు కదా, రూమ్ ఇవ్వలేవా? మళ్ళీ ఒకసారి చెప్పు, అక్కడ చెప్పాలి. నాకు లైఫ్ ఇచ్చాడు కదండి, రూమ్ ఇవ్వరా అని అడుగుతున్నాను. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేద్దాం. ఆల్రెడీ రోడ్డు మీద పడేవరా, మళ్ళీ అక్కడ ఎందుకు ఇట్లా? లేదు చూడండి పాపం జంట. సర్లేండి గురుగారు, మీరు ఈ రాత్రికి మీరు ఒకళ్ళు పడుకోండి, పర్లేదు. కానీ ఒకటే చిన్న రిక్వెస్ట్. ఏం చెప్పండి? మధ్యలో కొద్దిగా వచ్చి వెళ్తాం. అయ్యో భలేవాడు, రూమ్ ఇచ్చినాడు. వెళ్ళండి సార్. ఏమండి ఏమనుకున్నాం కానీ బయట ఉండాలంటే కష్టమండి బాబు. అవును, అంతే కదా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. చలేస్తుందండి, ఏం చేయాలా? కొనకాలే, అది కూడా తెలీదా? గురుగారు ఏంటండి, ఏం కావాలి? అర్జెంట్. అయిపోయిందా? థ్యాంక్ యూ గురుగారు. మరీ సైలెంట్ గా ఉందండి బాబు, ఇలా సైలెంట్ గా ఉండాలంటే కష్టమే. అంతే కదా, నన్ను పెట్టుకున్నారు. గురుగారు ఏంటండి, ఏంటి, ఏం కావాలి? అన్ని సార్లు కొట్టదు కదా తోరుపు. దాహం వేస్తుంది సార్. ఇప్పుడే కదా పోసాం కాబట్టి వెయ్యాలండి పైనుంచి మళ్ళీ. మేడం ఇంకేంటి కబుర్లు, ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ ఇదిగో వాటర్ తాగే, ఓకేనా? మళ్ళీ ఏంటండి? ఇందాక డైలాగ్ చెప్పారు కదా, ఒక్కసారి అది ఏమన్నా తలకాయ పగిలిపోద్ది.
ఏమైందా మళ్ళీనే ఒక్కసారి సార్ నేను అన్నిసార్లు ఎవడో తాగమన్నాను మంచినీళ్ళు. అచ్చా మా పెద్దోళ్ళు అన్నారండి ఏమని? ఎక్కువ సార్లు నీతైతే గ్లామర్ వస్తుంది అన్నారండి. ఆ. నాకు ఇది తప్ప ఇంకేం రాకుంటుంది. నీ గ్లామర్ టైం అయిపోయింది, రాదు ఇంకా. ఇందాకలే ఏం తాగాం కాబట్టి మళ్ళీ వెళ్ళాలి. ఏమంటావు? బయటికి వెళ్ళి చెప్తాను. వెళ్ళమండే గురుగారు వెళ్ళమండే. అరే, నా వల్ల ఏం కాదు. ఏయ్, బయటికి వెళ్ళు. అయిపోయిందా? ఒక్క మాట చెప్పాలి గురు. ఏంటది? టాలెంట్ ఉన్నవాడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవరు ఆపలేరు సార్. గురుగారు మంటకాగుతారేంటి? కొట్టకుండా తీసారేటండి. నువ్వు వచ్చి కొడతావు కదా. అసలు మీరు కాశ్మీర్ ఎందుకు వచ్చారు సార్? ఎంతసేపు హనీమూన్కి వచ్చారా? తలుపు ఎయ్యడానికి తీయడానికి వచ్చారు మీరు. ఎక్కడ చేసుకోవాలి? ప్రతిసారి సైలెంట్ కూడా. ఓ పని చేద్దాం, ఎలాగా మనం ఇక్కడ కాశ్మీర్ వచ్చాం కాబట్టి చలిమంట వేసుకుందామా? నాకు ఎక్కడెక్కడో మండిపోతుంది, ఇప్పుడు మంట అంటే సరే ఏదో ఒకటి కానీ ఎంతసేపు అమ్మా? ఏడు అల్లుడు ఫోన్ చేయి. నాన్న ఫోన్ వస్తుంది నీకు. ఏమండి? బంగారం ఇక అల్లుడు ఎప్పుడు వస్తున్నావు? వచ్చేస్తానండి. చలి తగ్గిపోగానే అక్కడికి వచ్చేస్తాను నేను. ఏమండి? ఆ, పక్కన అమ్మాయి ఎవరు? బంగారం చూసావా? ఎవరో అల్లుడు అమ్మాయి ఎవరు? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు చెప్పండి. అమ్మ నేను చెప్పలేను బాబు. ఇదిగో అల్లుడు ఇదంతా కాదు. అల్లుడి గిల్లుడు కాదయ్యా బాబు, మేమిద్దరం కరెక్ట్ గా ఉన్నాం. మీ వాళ్ళ తేడా లేడు. ఏయ్, నన్ను పట్టుకుని తేడాగా అంటావు నువ్వు? అరే నీ గుండ్ల మీద చేసుకుని చెప్పి ఇది కరెక్టేనా అసలు? ఆలోచిస్తావేంట్రా? వాడు కరెక్టేనా అంటుంటే వెళ్ళిపోతున్నా నా పుట్టింటికి. వెళ్ళిపోనివ్వండి. మనిద్దరం కదా, మనిద్దరం హనీమూన్ చేసుకుని వెళ్ళిపోదాం. మాట్లాడుతున్నారా? మనతో చేసుకోవడం ఏంటి? రాదు హనీమూన్ అనుకున్నాం, ఇంకేమని అనుకున్నా. కొడితే కొట్టారు కానీ ఎందాలు డైలాగ్ ఉంది కదా. ఇంద్రజ మ్యామ్, హౌస్ఫుల్ హోటల్లో నాగి గారు ఫుల్ అయిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు చాలా 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 బాగుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్ వచ్చేసి నాగి గారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నేను చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ రాఘవ గారు. మన కృష్ణ భగవాన్ సార్ ఏమంటారు? బాగా చేశారు రావు గారు, నచ్చింది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. రాసింది మా శివారెడ్డి సార్. అవునా? రోడ్డు మీదకి వెళ్ళాక కూడా చెప్పు అంటే అలాగే కదా రోడ్డుని పడేసాను. వాడు రైటర్ అంటే ఓన్లీ మీరు చెప్పింది రాస్తాడు సార్. అదా లేదు సార్, బాగా రాస్తాడు సార్. చాలా బాగా రాస్తారు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది రావు గారు. సో రాఖీ పండగ వచ్చేసింది. అందరికి నేను రాఖీ కట్టడానికి ట్రై చేశాను రాఘవ గారు, ఒక్కరు కూడా నా రాఖీ యాక్సెప్ట్ చేసుకోలేదు తెలుసా? బుద్ధి జ్ఞానం ఉండాలి. స్తంభాల్లో నిలబడటం కాదు. ఒక అందమైన అమ్మాయి రాఖీ తెచ్చుకొని చేతులు పెట్టలేదు. పెద్దలు ఎవరు ఇక్కడ? పెద్ద లేదో చిన్న లేదో వీళ్ళు కాకపోతే రోడ్డు మీద ఎవడో ఒకటి దొరుకుతాడు. తీసుకొస్తాను రాఘవ గారు తీసుకొస్తాను ఉండండి. నేను.